ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కళ్లల్లో నిల్వ ఉంచడంతో దొంగలు ఎత్తుకు వెళుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలో వరి ధాన్యాన్ని దొంగిలిస్తూ సనుకుల గ్రామంలోని ఓ మహిళ పట్టుబడింది. గ్రామానికి చెందిన మోత్కుపల్లి రాజవ్వ తిరుపతిలకు చెందిన వరి ధాన్యం తూకం వేయకపోవడంతో మార్కెట్లోనే నిల్వ ఉంచారు. దీంతో ఇదే అదునుగా కొంతమంది మహిళలు శనివారం ధాన్యపు కుప్పల వద్ద రైతులు ఎవరూ లేకపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా సంచులతో నింపుకుంటుండగా రైతు రాజవ్వ ఆ మహిళ దొంగను పట్టుకుంది. మహిళ దొంగలు పారిపోవడంతో దొంగిలించిన మహిళకు దేహశుద్ధి చేసి చందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ప్రభుత్వం సరైన సమయంలో కొనుగోలు జరపకపోవడంతోనే ధాన్యాన్ని దొంగలు ఎత్తుకు వెళుతున్నారని, వెంటనే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.